ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनि హలో, ఏం చేస్తున్నావు బావా? పొద్దున్న ఏం చేస్తావురా? పడుకున్నా. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బావా, అందరూ వచ్చేస్తున్నారు. అవునా బావా? సరే బయలుదేరుతున్నా, వస్తా. సరే బావా, కలుద్దాం. హాయ్ రా. ఎవడేడు? ఎక్కడ కట్అవుట్ చూసినట్టుంది. నేనేరా బావా, నువ్వారా? రే ముందున్నాడు, కొట్రా కొట్రా కొట్రా. రే మన్నోడేరా, ఇట్రారా. ముక్కు మీద శానిటైజర్తో తుమ్మడారా? వాడేరా, వేయమంటే వేసేసాను. పబ్జి మహిమ. అయినా మీరేంట్రా? ఏ హాయ్ ఫ్రెండ్. నో షేక్ హ్యాండ్, ఇట్స్ కరోనా టైం. ఓన్లీ ఎయిర్ కేక్. వీడితో వచ్చింది అదేరా, బ్యాగ్ తీసుకుంటారా? ఏంటి బాబా బ్యాగ్ ఇంత వెయిట్ ఉంది, మా కోసం ఏం తెచ్చావేంటి? 2 ఫుల్ తీసుకొచ్చా బావా, ఈవినింగ్ సిట్టింగ్ వేద్దాంలే. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. ఇదంతా ఎక్కడో చూసినట్టుందిరా, చాలా ఈజీగా ఉంది. ఏది చూపి. ఇలాగైతే సబ్జెక్ట్ పాస్ రోయ్. నీ అబ్బా, అది లాస్ట్ సెముద్రా. మనమే ఇలా ఉన్నామంటే మన ఎదురు ఎలా ఉన్నారో వెళ్ళి చూద్దాం పద. సరే పద, వెళ్ళి చూసొద్దాం. అరే మామ ఆగు, అటు చూడు. పద చూద్దాం. ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేస్తా. హాయ్రా. ఈరోజు ఏదేమైనా నేను చెప్పేస్తాను ఆ అమ్మాయికి. లవ్ ప్రపోజ్ మామూలుగా లేదుగా. లేదనుకో హక్ చేసుకుంటా గట్టిగా ఇంటి నుంచి వెళ్ళి. ఇది కూడా లేదు. సరే ఏదైతే అయింది. అయిరా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, నన్ను కదా. ఏంటి నేను అనుకున్నావా? అక్కడ ఒక లవర్ బాయ్, ఇక్కడ ఒక లవర్ బాయ్, సరిపోయింది కదా. ఏంట్రా బావ, ఇంకా 100 క్లాసెసా? ఏమో చూద్దాం. అరే ఇప్పుడు సీరియటీ వీడియోలు ఏంట్రా? ట్రెండింగ్ రా, ఇది రావట్లేదంట్రా. ఇప్పుడు ఏమైందిరా? ఏంట్రా ఇది? ఏంట్రా ఇన్సులేషన్ ఎవరు? దుర్గారావు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి దానికి సిద్ధమయ్యారా? సరే చూద్దాం. చూస్తారు కదా సార్ మీరే.
రే ఏంట్రా ఎగ్జామ్ రాయకుండా దిక్కులు చూస్తున్నావు? సార్ పెన్ లేదు సార్, పెన్ ఇవ్వండి సార్. ఏ ఎగ్జామ్ కి పెన్ను తెచ్చుకోవేంట్రా నువ్వు? A few moments later. Our principal sir. బాబులేమ్మా ఏంది ఇది? ఇది కూడా తెలియకనే ప్రిన్సిపల్ అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళంతా. ఇప్పుడు కాపీ పెట్టానని పైకి లేపారు. ఒకప్పుడు ఇదే క్లాస్లో బుక్ చూసి బోర్డు మీద రాసినప్పుడు ఎవరేమనలేదు. ప్రతి స్టూడెంట్ పాస్ అవడానికి 2 దారులు ఎంచుకుంటాడు. ఒకటి కష్టపడి రాయడం, 2 కాపీ కొట్టి రాయడం. నేను 2వ దారిని ఎంచుకున్నాను. ఒక్కసారి నా దారిలోకి వచ్చి ఆలోచించండి. కాపీ కొట్టి రాయడం ఎంత కష్టం మీకే అర్థమవుతుంది. వీలైతే క్షమించండి, లేకపోతే శిక్షించండి. అంతేగా నేను కూడా మీ స్టూడెంట్ అని గుర్తించండి సార్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. క్లిప్పులు పెట్టినోడు గొప్పోడు కదరా, క్లిప్పులు దొరికిన తర్వాత మేనేజ్ చేసేవాడు గొప్పోడు. ఏం చెప్పావురా? ఊరా ఫ్రెండ్ అంటే. బాబా ఎగ్జామ్ ఎలా రాసావురా? నేనేమో బాగానే రాశాను రా. మరి నువ్వెలా రాసావురా రాజు? అది ఒక పురుగు, కనిపించని పురుగు, కరోనా అనే ఒక పురుగు. అరే బాబా సప్లీ నోటిఫికేషన్ వచ్చిందిరా. ఇప్పుడే కదా ఎగ్జామ్ రాసింది, అప్పుడే సప్లీ నోటిఫికేషన్ ఏంట్రా? ఇంకా ఎన్ని సప్లీలు కడతావు నువ్వు? మీరు ఇలాంటి బిల్డింగ్లు కట్టాలంటే మేము కడుతూనే ఉండాలి కదా సార్. కట్టు కట్టు. సార్ ఇంకా వెళ్ళొచ్చు కదా అయితే? ఇంకేం చేస్తావు ఇక్కడ ఉండి? ఇంకో బిల్డింగ్ ఏమైనా ఇంకా ఉన్నాయి, కడుదు పో పో. నెల్లూరు పెద్దారెడ్డి తెలియదండి వీళ్ళకి. వాడేవాడు అసలు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అన్నానుగా. మైకిల్ జాక్సన్. నెంబర్ ఎంత? 3543 సార్. డ్యూ ఉంది కదమ్మా నీది. డ్యూ ఉందా సార్? ఎంత సార్? హాల్ టికెట్కి వచ్చినప్పుడు కడతా సార్. 10,000 ఉందబ్బా. నో ఎక్స్క్యూజ్ అప్పా. 10,000 ఫీజు కడితేనే నేను కట్టించుకుంటా సార్. హాల్ టికెట్కి వచ్చినప్పుడు కడతా సార్. ఇవన్నీ నాకు అనవసరం. డ్యూ అమౌంట్ కడితే ఇవన్నీ నాకు తెలియదయ్యా. ఎక్కడి నుండి వస్తాయి సార్? ఇప్పుడు లేవు సార్. జియో అమౌంట్ కట్టి నా దగ్గరికి రా, కట్టించుకుంటా. ఎగ్జామ్ ఫీజు. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఫస్ట్ బయటకి రా నువ్వు. డ్యూ ఎంత ఉంది సార్ వాంది? మీరెవరు అసలు? మా ఫ్రెండ్ సార్ వాడు. 10,000 అమ్మా. బావా నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నీ దగ్గర ఒక 3,000, నా దగ్గర ఒక 7,000, మొత్తం 10,000 సరిపోయింది లేరా? మొత్తం కట్టేస్తున్నాం సార్. ఇక్కడ సిగ్నేచర్ చేయమ్మా. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా. సార్ రోల్ నెంబర్ ఎంతమ్మా? 3543 సార్.
ఆల్రెడీ కట్టినట్టున్నారమ్మా నీ అమౌంట్. నేనేం కట్టలేదు సార్. ఎవరు కట్టారు? ఎవరో కట్టినట్టున్నారమ్మా. ఆనంద్ క్రాంతి కట్టారమ్మా. ఆనంద్ క్రాంతి కట్టారా సార్? అయితే నువ్వు కాదమ్మా కట్టిండేది. నేను కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ రా. ఎందుకురా? నిన్ను కట్టమని అడిగానా? నువ్వు అడిగావని నేను ఇక్కడ జాయిన్ కాలేదురా. యు ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీ పేరెంట్స్ నీ దగ్గరికి వస్తారో లేదో కానీ నీకే కష్టం వచ్చినా వాళ్ళకంటే ముందు నేనే ఉంటాను. థ్యాంక్స్ రా. ఇవన్నీ మనకు సరిపోవు కానీ ఒక 3500 రెడీ చేయరా. ఎందుకురా? 2 ఫుల్ బాటిళ్ళు అందులోకి మంచిగా ఉండాలి కదరా. నీకెప్పుడు ఇదే గోలేనారా? అంతేగా. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మామా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవాని? ఈరోజు నేను కూడా ఇక్కడికి వస్తాను. బిలీవ్ మీ, ఎవ్రీ బ్యాచ్లో మీలాగే కొందరు ఇలా కాలేజ్ వచ్చి వదలలేక వెళ్తారు. అండ్ ఐ ఫీల్ ఐ అండ్ our college has to share this moment with you. This is the end of your most happy days of your lives, but also the beginning of most purposeful days. Okay? ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు, మా బీటెక్ బ్యాచ్ గుర్తుగా. ఈ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడల్లా మా బీటెక్ మెమరీస్ గుర్తు రావాలనే ఉద్దేశంతో ఓన్లీ 1 డేలోనే తీసాం. ఇందులో ఏ మెసేజ్ లేకపోవచ్చు, ఓన్లీ మా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే తీస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ వంశీ, సుదర్శన్, ఆనంద్. Even in the worst of ways, so afraid